చూసే ఒక రివ్యూ వీడియో లాంటిది కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నా రివ్యూ కాదు, ఎక్స్పీరియన్స్ అనమాట. బుక్ అనమాట. అండ్ ఒక పాప్కార్న్ కొనుక్కొని అదే తీసుకువెళ్ళిపోయి ఇక్కడి నుంచి మొత్తం ఒక బుక్, పాప్కార్న్, ఒక కుర్కుర్ ప్యాకెట్ పట్టుకొని థియేటర్లోకి వెళ్ళా. ఎందుకంటే నేను రివ్యూస్ చూడలేదు, ఇచ్చిన రివ్యూస్ కూడా ఓకే ఓకేష్గా ఉన్నాయని చెప్పారనమాట. నేను ఓకే, మనం కూడా ఒకసారి వెళ్దాం. దురందర్కి టికెట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోవడం వల్ల నేను వెళ్ళాను. నాకు ఉస్తాద్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే ట్రైలర్ బాగోలేదు, సాంగ్స్ బాగోలేదు, చాలా నెగిటివిటీ ఉంది. అండ్ దురందర్తో క్లాష్. నేనైతే దురందర్ బుక్ చేసుకున్నా, అది క్యాన్సిల్ అవ్వడం వల్ల దీనికి వెళ్ళాను. అండ్ ఐఎమ్ హ్యాపీ. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే ఓకేగా ఉన్న, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. చాలా సీన్లు అయితే పేలాయి, గట్టిగా పేలాయి. కాకపోతే సెకండ్ హాఫ్‌లో తేరీలా కొడుతుంది. కొంచెం ఆ వార్నింగ్ సీన్‌లు అండ్ ఒక చిన్న ట్రాక్ ఉంటుంది. బాగా హ్యాండిల్ చేశారు హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారితో ప్రాబ్లమ్ ఏంటంటే ఆయన బాగా తీస్తారు. కానీ చాలా బిట్స్ కొట్టేస్తాయన్నమాట సినిమాలు ఆయనవి. మీరు ఆయన కెరియర్ మొత్తం చూస్తే హిట్ ఫ్లాప్ అలానే ఉంటాయి. ఓకే. 'రవితేజ' గారికి మొన్న బొక్కెట్టడం వల్ల ఎక్స్‌పెక్టేషన్స్ చాలా డౌన్ అయ్యాయి. బట్ పర్లేదు, 'పవన్ కళ్యాణ్' గారికి న్యాయం చేశారు. కల్ట్ కెప్టెన్ కదా! ఆ మాత్రం చేయకపోతే ఎలా? అండ్ నేను నా దగ్గరున్న బుక్ తీసి మొత్తం పేపర్ చింపి పక్కలకి ఇచ్చాననమాట. ఎందుకంటే ఎంజాయ్ మనమే కదా! అందరూ జేయాలి. అండ్ ఇచ్చేసి ఫుల్‌గా రచ్చ రచ్చ చేసాం. కాకపోతే హీరో ఎంట్రీ చాలా సేపు ఉంటుందనమాట. ఆల్మోస్ట్ 20 మినిట్స్ తర్వాత చిన్నప్పుడు క్యారెక్టరైజేషన్ చాలా నార్మల్‌గా రాసుకున్నారు. హీరో ఎంట్రీ నుంచి ఫస్ట్ హాఫ్ అంతా ఓకే ఓకేగా వెళ్ళింది. బట్ ఇంటర్వెల్ వాస్ మ్యాడ్ బ్యాంగ్ అనమాట. అదరగొట్టేశారు, చితగ్గొట్టేశారు. మీకు కొన్ని కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తాను, అవి చూడండి. మీకు కూడా గట్టిగా నచ్చుద్ది. రివ్యూ మీరు గాని నన్నడిగితే. ఇట్స్ ఏ హిట్ ఫిల్మ్. అంటే ఇప్పుడు 'దురంధర్' ఎమోషన్, యాక్షన్ ప్యాక్డ్‌గా అంటే ఇందులో మంచి కామెడీ ఉంది. అండ్ ఎవరైతే మంచిగా ఓకే ఓకే జోక్స్ వేసినా నవ్వుతాం బ్రో, మాకు పర్లేదు. అండ్ ఎవరైతే న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి నచ్చుతుంది బాగా. ఎప్పుడు నెగటివిటీ అనుకుని ఉండే వాళ్ళకి అసలు నచ్చదు. ఎందుకంటే సినిమాలో కూడా చాలా ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని సీన్స్ లైట్ లాగా అనిపిస్తాయి. మంచి జోకేస్తారు, నవ్వుకుంటాం. కానీ ఎలా అంటే అసలు నాకు ఆర్గానిక్ కామెడీ కావాలి. ఏంటి అసలు సెటప్ లేదు, పే ఆఫ్ లేదు అంటారేమో. అలాంటి వాళ్ళకి నచ్చదు. అలాంటి వాళ్ళకి అసలు ఏ సినిమా నచ్చదు, అది వేరే విషయం. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే స్క్రీన్ ప్లే. అంటే ఒక షాట్ చూపించేది ఆపడం, మళ్ళీ దానికి మంచిగా ఇంకోసారి చూపించడం, ఇవన్నీ బాగా నచ్చాయి. అండ్ ఓవరాల్ రివ్యూ బావుంది. అండ్ బీజీఎం అసలు బాగోలేదు. సాంగ్స్ ఓకే, ప్రెజెంటేషన్ బాగానే ఉంది కాబట్టి పర్లేదు గానీ, సాంగ్స్ అస్సలు బాగోలేవు. అసలు అదే బీజీఎం అసలు 1% కూడా బాగోలేదు. ఏ ఆహ్, మొత్తం డప్పులు డాబా డాబా అని మోగుతూ ఉస్తాద్ ఉస్తాద్ అని సౌండ్ వస్తుందంతే, ఇంకేం లేదు. బట్ సినిమా బావుంది, వెళ్ళండి. అండ్ 'దురంధర్' తెలుగు షోస్ ఇప్పట్లో రావనుకుంటా. ఈలోపు ఒక మంచి ట్రై అయితే చేయొచ్చు. ఖచ్చితంగా ఇది చూడాల్సిన సినిమానే. బ్యాడ్ సినిమా అయితే కాదు. ఓకే. థాంక్ యూ. బై. నాకు బాగా నచ్చిన సీను పాత బస్తీకెళ్ళే సీననమాట. ఆ సీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా రాసుకున్నారు డైలాగ్స్‌తో సహా. అండ్ ఒక డైలాగ్ ఉంటుంది. నేనెళ్తుంది పాత బస్తీకి, పాకిస్తాన్ కదని రాసుకున్నారు. బట్ ఇక ఏంటంటే మాట్లాడితే గన్ తీసేసి చంపేయడం కొంచెం పెడితే బావుండును. అంటే హీరో భయపడుతున్నట్టు అలా. ఓకే. మన పవన్ కళ్యాణ్ గారు. ఓకే. బై.